రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు వచ్చి రేషన్ కార్డుల పంపిణీ పేరు మీద వచ్చిన వాడు పంపిణీ చేసుకుని పోకుండా ప్రభుత్వ కార్యక్రమంలో అడ్డగోలుగా నీతిమాలిన రాజకీయాలు మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. నీ రాజకీయ జీవితం ఏంది, జగదీశ్వర్ రెడ్డి రాజకీయ జీవితం ఏందో అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి జైలు పాలైన దొంగవు నువ్వు. నికాసైన రాజకీయాన్ని నమ్ముకొని ప్రజా జీవితంలో ఉండి 14 ఏళ్ళు కేసీఆర్కి ఉద్యమ నాయకుడిగా ఉండి ప్రజా సమస్యల్లో ఉండి పేదల పక్షాన పోరాడిన నాయకుడు జగదీశ్వర్ రెడ్డి. అటువంటిది నువ్వు జగదీశ్వర్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్కడి వాస్తవం లేదు. గోదావరి జలాల విషయంలో ఈ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కొంత కోదాడకు 2.5 లక్షల ఎకరాలకు గత 5 సంవత్సరాలుగా 2 కార్లు నీళ్లు ఇవ్వటమే కాదు, చెరువులన్నీ నింపి పంటలను పండించి పంటకు గిట్టుబాటు ధర ఇప్పించిన చరిత్ర కేసీఆర్ది, జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ. కానీ మీరు వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ఈ యొక్క ఏడాదిన్నర 2 సంవత్సరాలుగా కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరం నీళ్ళే ఇన్నాళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇంకా వస్తే కేసీఆర్ను మళ్ళా గుర్తు చేసుకుంటారని చెప్పి ఆ కాళేశ్వరం కూలిపోయిందనేటువంటి తప్పుడు సాకుతోటి ఈ యొక్క 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వని దుర్మార్గులు మీరు కాంగ్రెస్ నాయకులని మీకు మనవి చేస్తున్నారు. ముఖ్యంగా ఏం జరిగిందా, గత 70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో మీ కాంగ్రెస్ నాయకులు హత్య రాజకీయాలను ప్రోత్సహించారు. ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా వాళ్ళ స్తూపాలు ఉన్నాయి, కమ్యూనిస్టు నాయకుల స్తూపాలు, కాంగ్రెస్ నాయకుల స్తూపాలు. మీ దొంగ రాజకీయాలు చూసి వాళ్ళ ఆత్మలు క్షోభిస్తున్నాయి. ఇప్పటికీ ఇటువంటి దుర్మార్గుల కోసమా మేము పోరాడి మరణించిందని, హత్యలకు గురయ్యామని చెప్పి బాధపడే విధంగా ఉంది. కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం కూడా అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు. హత్య రాజకీయాలు ప్రోత్సహించింది, పేదవాళ్ళు దోసుక తిన్నారు, అవినీతిమైనటువంటి పరిపాలన ఇచ్చింది కాంగ్రెస్. 2014 ముందు ఏం జరిగిందో మళ్ళా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా చేస్తుంది. ఏం చేసింది జగదీశ్వర్ రెడ్డి అంటే సిగ్గుండాలి మీరు మాట్లాడుతుంది. ఇవాళ తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గతంలో ఏ మంత్రి, ఏ పార్టీ నాయకులు చేయని విధంగా జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క జిల్లా అభివృద్ధి చెందింది. సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, కరెంటు కానీ, మౌలికమైన సమస్యలు అన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో అభివృద్ధి జరిగింది. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీ పరిహాసమైనటువంటి మాటలు, మీ పదవికి ఉన్నె తెచ్చే విధంగా మాట్లాడాలి తప్ప పదవిని దిగదార్చే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. మనిషి ఇంత పొడుగుండా, ఇంతలా ఉండా, ఇట్లుండు అట్లుండు అవసరమానండి? ఆ మనిషి చేసిన అభివృద్ధి ఏంది, అతని చరిత్ర ఏంది, అతని నీతి నిజాయితీ ఏందని చూడాలి. మీ మాదిరిగా నల్గొండ జిల్లాలో ఒక్కొక్కడు ఇంతెత్తి ఇంతలావు పెరిగిండ్రు. నల్గొండ జిల్లా సొమ్మంత దోసుకొని ఓ జానారెడ్డో, ఉత్తమ కుమార్ రెడ్డో, లేకపోతే వెంకటరెడ్డో మొత్తం కుటుంబ పాలన చేసి భర్త భార్యలు ఎమ్మెల్యేలు, అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, తండ్రికి 2 కొడుకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ పాలన చేసి ఈ జిల్లాను దోసుక తిన్నది కాంగ్రెస్ పార్టీ తప్ప జగదీశ్వర్ రెడ్డి కాదు, టీఆర్ఎస్ పార్టీ ఏ ఎమ్మెల్యేలు కాదని మీకు తెలియజేస్తున్నారు. ఇవాళ ఈ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారి కృషితోటి, కేసీఆర్ దయతోటి, ఆయన నాయకత్వంలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాము. 30,000 కోట్లు పెట్టి యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అదే కాదు, ఇవాళ యాదాద్రి నరసింహస్వామి దేవాలయం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ నిర్మాణం చేపట్టడం జరిగింది.
ఈ రకంగా అటు ఎస్ఆర్ఎస్ ఫేజ్ 2 ద్వారా కాళేశ్వరం నుండి లింకు తీసుకొచ్చి గోదావరి జలాలు ఇవ్వటంలో కానీ, కృష్ణా ఆయకట్టు కింద గత 10 ఏళ్ళుగా 2 కార్లు నీళ్ళిచ్చి మరి బ్రహ్మాండంగా పంట పండించి భారతదేశంలోనే నల్గొండ జిల్లా నెంబర్ అనేటువంటి విధంగా తీసుకుంది. దానికి గిట్టుబాటు ధర ఇచ్చినాం, మళ్ళా వెంటనే పైసలు కల్లాల దగ్గరికి వచ్చి గుడ్లు కొన్నటువంటి పరిస్థితి ఆ రోజున. ఇలా మీ కాంగ్రెస్ నాయకులు ఎట్లా పెరిగినరో ఈ జిల్లాలో ఫ్లోరిన్ అట్లా పెరిగింది. ఫ్లోరిన్ పెరిగి కాళ్ళు చేతులు వంకర పోయి 15 ఏళ్లకే ముసలోళ్ళు అయ్యేటువంటి పరిస్థితి వస్తే ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం వచ్చినాక జగదీష్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు వెంట ఉండి నల్గొండ జిల్లాను ఫ్లోరిన్ రహిత జిల్లాగా చేసేందుకు ప్రయత్నం చేసి ఆనాడున్న సెంట్రల్ గవర్నమెంటే నల్గొండ జిల్లా ఫ్లోరిన్ రహిత జిల్లా అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అది బీఆర్ఎస్ వల్ల జరిగింది, కేసీఆర్ వల్ల జరిగింది, జగదీష్ రెడ్డి వల్ల జరిగిందని సందర్భంగా తెలియజేస్తుంది. ఇవాళ మీరు ఇంకా జగదీష్ రెడ్డి దాంట్లో ఒక్క 1% అయినా సరే ఫ్లోరిన్ రహిత కాదు, అసలు ఫ్లోరిన్ లేకుండానే పారదోలినాం మేము. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధిలో 1% చేసిండ్రా అని నేను అడుగుతున్నా. నేను చాలా చెప్తున్నా, నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా, ఎక్స్ఎంపీగా ఈ జిల్లా కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి మీద, గతంలో మీ పరిపాలన మీద, ఈ ఏడాదిన్నర పాలన మీద ఎవరు అభివృద్ధి జరిగిందో ఛాలెంజ్ కూర్చొని మాట్లాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వస్తారని అడుగుతున్నా. ఇవాళ సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం 100 కోట్ల రూపాయలతోటి సస్యశ్యామలం చేసినాం. ఇవాళ రోడ్లు కానీ, కరెంటు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ మేము చేసాం. అరే నిన్న స్వయంగా సివిల్ సప్లై మంత్రి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డు మేము ఇవ్వలేదట. నిన్న మేము చూపించినాం, దానికి ప్రెస్ సోదరుల ముందలే నిన్న తీసుకొచ్చినాం. 6 లక్షల రేషన్ కార్డు మేము పంచినాం 2001లో. దాని దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నిన్న తీసి చూపించింది జగదీష్ రెడ్డి గారు. ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ మా మీద బురదలేటువంటి ప్రయత్నం చేయొద్దు. అరే ఆయన ఏమన్నా మాట్లాడితే ఏకలింగం, ఆయన ఏకలింగం, నువ్వేం హ్యాపీకుడు కానీ నువ్వు స్త్రీలింగమా, పురుషలింగమా, లేకపోతే నపుంసకలింగమా? మావాడు ఏకలింగం అయినా కూడా పోయినసారి 12 సీట్లు తీసుకొచ్చింది. 11 గెలిచినాం, మళ్ళీ ఇంకో సీట్ తోటి 12 టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గెలిచాం. ఇవాళ రాష్ట్రం అంతా జరిగింది ఓ గాలి మీద. మీరు ఇచ్చిన మాయ మాటలు, మోసం మాటలతోటి ఇవాళ తప్పుడు హామీలు ఇచ్చి నమ్మిన ప్రజలు. నీ 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇవాళ రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, రుణమాఫీ పోయింది, మొత్తం నాశనం చేసిన వ్యవస్థనంతా కూడా. అందుకనే